ఓకేమ్మా. అనురాధమ్మా. పంచాయతీరాజ్ శాఖలో ఈ 2 సంవత్సరాల్లో 1,40,00,000 ఖర్చు పెట్టడం జరిగింది. 52 లక్షలతో 7 సీసీ రోడ్లు వేసాం. ఈ రోజు 23 లక్షలతో నిర్మించుకుంటున్న విలేజ్ హెల్త్ సెంటర్ మనం ఈ రోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. 20 లక్షలతో నిర్మిస్తున్న మరో విలేజ్ సెంటర్ కూడా త్వరలో పూర్తి కాబోతుంది. మరో 42 లక్షలతో పడుగుపాడు 3వ సచివాలయం పరిధిలో కొత్త హెల్త్ సెంటర్ కూడా మంజూరైంది. ఈ రోజు 3,50,000తో సామాజిక వికాస భవనం కూడా పడుగుపాడు కేఆర్ఆర్ నగర్ లో షాదీ మంజిల్ కూడా ఏర్పాటు ప్రతిపాదనలు పంపించున్నాం. ఈ లెక్కను చూస్తే పంచాయతీరాజ్ లో 1,40,00,000 ఖర్చు పెట్టాం. అంటే ఇరిగేషన్ శాఖ తీసుకుంటే పడుగుపాడులో 17,34,000తో పడుగుపాడు కాలువ స్లూయిస్ కాలువకు స్లూయిస్ 7,80,000తో పంట కాలువలు మరమ్మతులు, 9,95,000తో పడుగుపాడు నల్లచేగు కాలువ పూడుకి తీత, 15,50,000తో లేగుట్టపాడు ఛానల్ పై స్లాబ్ కల్వర్టు నిర్మాణం, 18,50,000తో నల్లచేగు కాలువ, 19,90,000తో సదరన్ ఛానల్ కాలువకి రక్షణ గోడలు, 4,40,000తో సదరన్ ఛానల్ సైడ్ స్లూయిస్ నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. త్వరలో పనులు ప్రారంభం కాబోతున్నాయి. అంటే ఇరిగేషన్ శాఖలో ఒక్క పడుగుపాడులో ఈ 2 సంవత్సరాల్లో 93 లక్షలు పెట్టడం జరిగింది. అలాగే విద్యుత్ శాఖలో 51,55,000 ఇక్కడ పెట్టడం జరిగింది. పడుగుపాడులో 25,55,000తో ఎన్టీఆర్ కాలనీ, వినుకోటవారి వీధి, స్ట్రాబెరీ కాలనీ, పెద్ద పడుగుపాడు హరిజరవాడ 5 100 kV ట్రాన్స్ఫార్మర్లు పెట్టించాం. 6 లక్షలతో కొత్త కేబుల్స్ వేయించాం. 8 లక్షలతో పడుగుపాడు పంచాయతీ కార్యాలయం, బండారు మన్యం చిన్న పడుగుపాడు వద్ద సింగిల్ ఫేస్ నుంచి 3 ఫేస్ ఫైబర్ లైన్స్ గా మార్పు చేయడం జరిగింది. 9,50,000తో చంద్రమౌళి నగర్ పడుగుపాడులో విద్యుత్ స్తంభాలు, చిన్న పడుగుపాడు గునిషా దర్గా దగ్గర 2,50,000తో సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని నుంచి స్ట్రాబెరీ కాలనీ నుంచి ఎలక్ట్రిక్ డివిజన్ ఆఫీస్ వరకు 35 లక్షలతో సీసీ డ్రైన్లు మంజూరు అవడం జరిగింది. పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి. అలాగే ఆర్డబ్ల్యూఎస్ శాఖలో 47,25,000 పెట్టడం జరిగింది. 33,75,000తో చంద్రమౌళి నగర్ రైల్వే ట్రాక్ హౌసింగ్ లేఅవుట్, స్ట్రాబెరీ కాలనీలో సైడ్ డ్రైన్స్, 5 లక్షలతో 70,000తో సాంచింతల పడుగుపాడు రైల్వే ట్రాక్ హౌసింగ్ లేఅవుట్, ఇనబడుగు సెంటర్ పడుగుపాడు తాగునీటి పనులు, 6 లక్షలతో సచివాలయం వద్ద శానిటరీ కాంప్లెక్స్, 1,80,000తో అంగన్వాడీ సెంటర్ల వద్ద టాయిలెట్స్, తాగునీరు సదుపాయం కూడా చేయడం జరిగింది. ఇక్కడ కూడా చంద్రమౌళి నగర్ లో ఇప్పుడే అంగన్వాడీ స్కూల్ చూపించారు. పిల్లలు వర్షం వస్తే బయటకు కూర్చుంటున్నారని చెప్పారు. తప్పకుండా దాన్ని కంప్లీట్ చేస్తాం.